ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ విరుచుకుపడుతోంది. ప్రతి గింజ కొంటామని చెప్పిన ప్రభుత్వం మాటల్లోనే తప్ప చేతల్లో ధాన్యం కొనుగోలుకు ఏ చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల కళ్ళాల వద్దకే మిల్లర్లు వచ్చి ధాన్యం కొనుగోలు చేశారని, బస్తా 2000 కూడా పలికిందని, ఏడాది అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్నా కొనే నాదుడు ఉండటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దానికి తోడు దళారులు, మిల్లర్లు ఏకమైపోయి వాళ్లు చెప్పిందే రేటు అన్న చందంగా రైతులను వేధిస్తున్నారు. బస్తా 1400కు మించి కొనేది లేదని తెగేసి చెబుతున్నారు. అందులోనూ ధాన్యాన్ని రైతులే తీసుకురావాలని ఆంక్షలు పెడుతున్నారు. రవాణా, కూలీల లోడింగ్ ఛార్జీలు కలుపుకుంటే రేటు గిట్టుబాటు కావటం లేదంటూ అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మెట్ట రైతులు కూడా దేశంలోనే అత్యుత్తమ రకం ధాన్యం పండిస్తున్న తమకు 1700కి కూడా మిల్లర్లు తీసుకోవటానికి సిద్ధంగా లేరని వాపోతున్నారు. ఇదే బహిరంగ మార్కెట్లో 25 కేజీల బియ్యం ధర 1400 పైనే పలుకుతూ ఉండటం గమనార్హం. రైతులకు గిట్టుబాటు ధర లేక దళార్ల చేతుల్లో చిక్కుకుని పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనేస్తున్నామంటూ స్టేట్మెంట్లు ఇస్తోందని, క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవాలు వేరుగా ఉన్నాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల పనితీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. నేను సందర్శించి తెలుసుకున్న సత్యం, కొల్లిపర మండలంలో వరి సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు, ధాన్యం దిగుబడి 31,000 మెట్రిక్ టన్నులు, ప్రభుత్వం కొన్న ధాన్యం 1,500 మెట్రిక్ టన్నులు, ప్రతి గింజ ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర అంటూ అంబటి ట్వీట్ చేశారు. దీని కొనసాగింపుగా రాష్ట్రం నలుమూలలా ఏ నియోజకవర్గాల్లో ఎంత పంట వేశారో, అందులో ప్రభుత్వం ఎంత ప్రొక్యూర్ చేసిందో వివరాలతో సహా ప్రజల ముందు ఉంచాలని ప్రతిపక్షం భావిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న విధంగా మద్దతు ధర రైతులకు లభించటం లేదని, అలాగే ధాన్యాన్ని ప్రభుత్వం అవసరమైన స్థాయిలో సేకరించటం లేదన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తోంది. రైతుకు మద్దతు ధర అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వటం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం చేస్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది.